లార్డ్ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈ రాత్రికాల సమయంలో ఏకాంతంగా దేవునితో సమయం గడుపుతున్నప్పుడు దేవుడు ప్రేరేపించిన కొద్ది మాటలని మీతో పంచుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాను. అలాగే ఈ యొక్క లోక ప్రేమ ఏ రకంగా ఉన్నది, దేవుని ప్రేమని చూడలేనంతగా లోక ప్రేమని ఏది ఎక్కువ మనల్ని ప్రేరేపిస్తుంది, మనల్ని ఎక్కువ ఏది ఆకర్షిస్తుంది, అసలు ప్రేమ ఎలా ఉంటుంది, అసలు ప్రేమ ఎలా ప్రవర్తిస్తుంది, ప్రేమ ఉంటే దాని యొక్క సూచన ఏంటి, అండ్ ఈ లోకంలో నీ ప్రేమ ఎక్కడ, దేవునిలో నీ ప్రేమ ఎక్కడ. సో క్రియలు లేని ప్రేమ వ్యర్థము అని చెప్పినట్టుగానే కొద్ది మాటలని దేవుని యొక్క సమక్షంలో ఆయనకు సందేశపూర్వకంగా మీకు అందించాలని ఎంతగానో ఆశపడుతున్నాను. సో ఈ యొక్క లోకం మనం చూసుకున్నట్టయితే మాత్రం లోక ప్రేమ ఎప్పుడు కూడా చాలా ఇంపైన సువాసనగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొద్ది కాలంకి అది కంపు కొట్టేస్తుంది, కొద్ది కాలానికి అది బోర్ కొట్టేస్తుంది, కొద్ది కాలానికి అది మనకి ప్రేమలాగే అనిపించదు. నువ్వు మారిపోయావు, నీ ప్రేమ మారిపోయింది అని మన ఆటలు వింటూ ఉంటాం. కానీ ఎందుకు ఆ రకమైన ప్రేరేపణ కలుగుతుందంటే లోకం ఎల్లప్పుడూ కూడా మనుషులను ఆకర్షించేటట్టుగా ప్రవర్తిస్తుంది. లోకం ఎప్పుడు కూడా మనుషుల్ని ప్రేమను కోరుకోవాలని తాపత్రయం మీద మనుషులకి ఇష్టమైనవన్నీ తెలుసుకొని చేస్తూ ఉంటుంది. లోక ప్రేమ నిజంగా శాశ్వతము కాదు. అయినప్పటికీ కూడా లోకాన్ని ప్రేమించాలని, లోకస్తులనే వెంబడించాలని ఎన్నో రకాలుగా యవనస్తులేంటి, పెద్దలేంటి, పిన్నలేంటి అందరూ కూడా లోకం వెనకాల పరుగులు తీస్తున్నారు. అట్లా కాదు, కానీ దేవుని ప్రేమని ఒక్కసారిగా రుచి చూడగలిగితే, దేవుని ప్రేమను ఒక్కసారి ఆస్వాదించగలిగితే జీవితంలో మరి ఎన్నడూ కూడా దేవుని యొక్క ప్రేమని దూరం చేసుకోవాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ, ఎడబాయిన ప్రేమ. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ప్రేమ మనల్ని జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థానాలకి, ఇంకా ఉన్నతమైన సిచ్యువేషన్స్కి డే బై డే ఆ ప్రేమ పెరిగే కొద్దీ మనలో ఒక పరిపూర్ణమైన మారుమనసును తీసుకొస్తుంది, ఒక పరిపూర్ణతను తీసుకొస్తుంది, మన జీవితానికి పరిపూర్ణతను తీసుకొస్తుంది. మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి కూడా మనకి క్లారిటీ తెలుస్తుంది. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవించారు, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని సంపాదించుకున్నారు, అన్ని విషయాల్లో కూడా మనల్ని దేవుడు సంపాదించుకున్న వారుగా పెట్టారు. అన్ని రకాలుగా కూడా దేవుడు ఎంతో ప్రేమ కలిగి మనల్ని నిష్ఠలుగా చేయడానికి, మనల్ని పాపము నుంచి పరిశుద్ధతకు నడిపించడానికి ఆయన యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో మనల్ని కూడా భాగస్వాములు చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుని యొక్క మహాప్రేమ, ఉన్నతమైన ప్రేమని మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఈ లోక ప్రేమని ఏ రకంగా ఉంటుంది, ఈ లోక ప్రేమ ఎంతకాలము ఉంటుందన్న విషయాన్ని కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే అంతిమ దినాల్లో ఉన్నాం. ఇప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా ఇంకా లోకంలో ఉన్న వాటి గురించి, లోకాశలు, శరీరాశ, జీవ కుటుంబాన్ని, కామక్రోధ మదమెచ్చాలను మనం జయించకుండా ఇంకా మన జీవితంలో ముందుకు వెళ్తున్నట్లయితే మాత్రం మేలుకో. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి. ఇప్పటికైనా సరే మీ మనోనేత్రాలతో ఈ లోకాన్ని చూడడానికి ఇష్టపడండి. ఇప్పటికైనా సరే మీ హృదయాన్ని దేవునికి అప్పచెప్పండి. మీ యొక్క హృదయం దేవునికి అప్పచెప్పినట్టయితే మాత్రం అది ఎంతటి పాపపు అంధకార శక్తులతో పీడిస్తున్నప్పటికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి ప్రేమ ఆ యొక్క చీకటి బంధకాల నుంచి మీకు విడుదలను దయచేస్తుంది, ఒక శాశ్వతమైన ప్రేమను దయచేస్తుంది, నూతనమైన హృదయాన్ని దయచేస్తుంది, నూతనమైన జీవితాన్ని దయచేస్తుంది, నూతనమైన మనసును దయచేస్తుంది. మారు మనసు పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మళ్ళీ తిరిగి జన్మించేట్టుగా దేవుడు వాళ్ళని ప్రత్యేకపరుస్తారు. అలాంటి ప్రత్యేకపరుస్తున్న సమయాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలని మనం వాక్యం ద్వారా కూడా పరిశీలన చేద్దాం. అసలు మొదటగా ప్రేమ ఎలా ఉంటుంది, అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమ మనల్ని ఏ రకంగా నడిపిస్తుందన్న విషయాన్ని మన వాక్య భాగంలో 1 కొరింథీయులు 13:4 నుంచి చూసినట్లయితే, ప్రేమ దీర్ఘకాలము సహించను, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటికీ నిరీక్షించి అన్నిటినీ ఓదార్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. నిజమే కదండి, దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా ప్రేమ ఏ రకంగా ప్రవర్తిస్తుందో చెప్పింది. మరి అలాంటి ప్రేమ మనం ప్రేమిస్తున్న వాళ్ళు కానీ, మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళు కానీ మీకు కనిపిస్తుందా? ఈరోజు మీరు చెక్ చేసుకోండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పిన వాళ్ళు ఈ లక్షణాలు లేకపోతే
అది నిజమైన ప్రేమ ఎన్నటికీ కాదు, కానేరదు కూడా. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన ప్రతి ఒక్క మాట కూడా జరగక మానలేదు. అది సత్యమే బోధిస్తుంది తప్పిస్తే కానీ అసత్యాన్ని ఎప్పుడు కూడా పలకనివ్వదు కూడా. అలాంటి సత్యవాక్యాన్ని కలిగిన సత్యదేవుణ్ణి, నిజమైన శాశ్వతమైన ప్రేమను మనకి ఇవ్వడానికి దేవుడు నేడు ఈరోజు మీ హృదయం మధ్యలోకి తీసుకువస్తున్నాడు. మీ హృదయంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. మీ దేహం అనే దేవాలయంలో ఆయన యొక్క ప్రేమ మందిరమును కట్టాలని కోరుకుంటున్నాడు. కృపను చూపించండి అని ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని పట్ల మేము ఏదైతే ఆలోచిస్తున్నామో, దేవుని పనిలో ఏదైతే మనం చేస్తున్నామో ఆ విషయంలో ఒకసారి ఆలోచించండి. జీవితంలో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్తో ముందుకెళ్తున్నారా? చదువుల్లోని, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నారా? జీవితం మొత్తం చూసి ఒక కోణకు వచ్చారా? ఎప్పటికైనా సరే కళ్ళు తెరుచుకోండి. నీ జీవితం ఇప్పటివరకు ఏ విషయంలో ప్రాకులాడిందో తెలియదు, కానీ ఎప్పటికైనా సరే దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవుని దగ్గరికి ముందుకు వెళ్ళాలి. ఈ రోజున మనం చూసినట్టయితే మాత్రం చాలా వరకు ప్రేమ గురించి ఎంతో పరితపించి ప్రేమ కావాలని ఎంతోమంది అబ్బాయిల చుట్టూ, అమ్మాయిల చుట్టూ, వస్తువుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఆ ప్రేమేనా? అసలు ప్రేమ అలా చేస్తుందా? ప్రేమ అలా ప్రవర్తిస్తుందో వాక్యం మనకి ఈరోజు బోధించింది కదా. మరి ఇంకా ఎందుకు నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు? ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో తీసుకోలేకపోతున్నావు? దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఎందుకు కలిగి ఉండలేకపోతున్నావు? మనుషులతో ఫోన్లో మాట్లాడడానికి గంటలు మనం వేచించే మనము దేవునితో మాట్లాడడానికి ఒక 10 నిమిషాలు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? దేవుని యొక్క మాటలని, ఉద్దేశాలని ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం? లోక ప్రేమకి దూరంగా ఉండండి. దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యంతో హెచ్చరిస్తున్నాడు. లోకముతో నీకు సాంగత్యం ఏంటి? మనందరికీ తెలుసు, ఈరోజు లోకము పాపముతో నిండిపోయి ఉంది. పాపము ఆక్యుపై చేసింది మొత్తం ఈ ఓలినిచ్చినంతని పాపము ఆక్యుపై చేసింది. మరి ఈ యొక్క పాపాన్ని ఏ రకంగా మనం కనుగొనగలం? దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమము పాపముకి జీతము మరణము. మరి ఇలాంటి విషయాలు తెలిసి కూడా మనం ఇంకా ఏ రకంగా, ఏ ధైర్యంతో, ఏ యొక్క నిశ్చయంతో మనం పరలోకం వెళ్తామనుకుంటున్నారు? ఎప్పటికైనా సరే మీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కళ్ళు తెరవండి, హృదయమును తెరవండి. మీ మనోనేత్రాలతో ఈ లోకముని చూసి ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని యొక్క వాక్యంతో పరిశీలన చేసుకొని జీవితంలో ముందుకెళ్తారని ఆశపడుతున్నాను. అలాగే రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తుండగా కొన్ని మాటలు దేవుడు నాకు చెప్పినవి నేను రాసుకోవడం జరిగింది. అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏది నిజమైన ప్రేమ? నీ ప్రేమ ఎక్కడ? ఎవరితో ఉంది? దేవునిలో నీ ప్రేమ ఎక్కడ? ఈ విషయాన్ని అడగడానికి నేను ఒక మాటని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్టేటస్లో పెడతారు, ఎవరిని అడిగితే చెప్తారు, లేదంటే ఎన్నో రకాలుగా వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకుంటారు. ఐ లవ్ జీసస్, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని చెప్పని. ఎస్, అఫ్ కోర్స్ యూ లవ్ జీసస్. దెన్ వాట్ యూ కెన్ డూ ఫర్ జీసస్? దేవుని కోసం నువ్వేం చేసావు? దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించారని చెప్పారు. దానికోసం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు, మంచి జననాన్ని ఇచ్చారు, మంచి ఉద్యోగాలను ఇచ్చారు, మంచి చదువులను ఇచ్చారు, మంచి మెరిట్ని ఇచ్చారు, మంచి ఫ్యామిలీస్ని ఇచ్చారు, మంచి ఫ్రెండ్స్ని ఇచ్చారు, మంచి సహవాసాన్ని ఇచ్చారు, మంచి మాటలు నేర్పించే ఇక వాక్యాన్ని మనకి ఇచ్చారు. ఇన్ని ఇచ్చిన దేవుడికి మన ప్రేమ ఏ రకంగా చూసుకుంటున్నాం? ఇన్ని ఇచ్చిన దేవుడికి మనం తిరిగి ఏమి ఇవ్వలేమా? ఆయన మన నుంచి ఏం కోరుకోడండి, కొద్ది సమయాన్ని కోరుకుంటాడు. ఆయన ఇచ్చిన ప్రేమ తిరిగి మనం ఇస్తామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఎప్పటికైనా సరే మనం సెల్ఫిష్ కాదు, మనం కూడా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి కనుగొనేలాగా మనం కూడా మన ప్రేమను తిరిగి దేవునికి ఇద్దామా? అవర్ లవ్ ఈజ్ లవ్ బట్ నాట్ సెల్ఫిష్. మన ప్రేమే కానీ స్వార్థం కాకూడదు. దేవుడు ఎంతో నిస్వార్థమతో మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీస్, ఈ యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా మన జీవితంలో వచ్చాయి. మరి మన జీవితంలో ఆ ప్రేమ ఉన్నది అని చెప్పాలంటే ఖచ్చితంగా తిరిగి మనం ప్రేమించి ఆయన యొక్క కార్యములను చేత పట్టుకొని ఆయన చిత్తానికి మనం లోబడి, మన స్వచ్ఛత్తాలు కాకుండా ఆయన చిత్తానికి మన జీవితాన్ని అప్పచెప్పినట్లయితే మాత్రం మీ జీవితాలు అద్భుతంగా మార్చిపోతున్నాయి. ఈరోజు ఈ క్షణం ఈ యొక్క మాటలు విన్న తర్వాత మీరు ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి, అయ్యా ఇంతకాలం ఈ లోకంలో తెలియక మోసపు మాటల్లో, మోసపు ప్రేమలో వెళ్ళిపోయాను. నీ శాశ్వతమైన ప్రేమని నేను సదాకాలం కోరుకుంటున్నాను. అట్టి ప్రేమను నాకు, నా కుటుంబానికి, నా స్నేహితులకి, సన్నిహితులకి, బంధువులకి, ప్రతి ఒక్కరికి దయచేయి ప్రభువు అని ప్రార్థించండి. అలాగే ప్రేమించామని చెప్తే కాదు కానీ
దేవుని కోసం ఏదైనా పనిని, మంచి పనిని తలపెట్టండి. దేవుడు మీకు నిశ్చయించిన పనిని తలపెట్టండి, మీకు ఇష్టమైన పనిని కాదు. ఎందుకంటే మనం ఒకరిని ప్రేమించామని చెప్పడం కన్నా ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి తగిన పనులు ఏదైనా చేసి చూపిస్తే అది ఇంకా ఎంతో అందంగా ఉంటుంది. ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ మై ఫ్రెండ్, ఐ లవ్ యూ మై డియర్ అని చెప్పడం కన్నా వాళ్ళ కోసం మనం ఏదైనా వాళ్ళకి ఇష్టమైన పనిని చేస్తే ఆ ప్రేమ నిజమైన సంగతి ఎలాగైతే తెలుసుకుంటామో దేవుల్లో మీ ప్రేమని కూడా మనం తెలియపరచుకునేలా ఉండాలి. ఎందుకంటే క్రియలు లేని ప్రేమ వ్యర్థము. మాటల్లో చెప్తే కాదండి, మన జీవితంలో చూపించగలగాలి. ఖచ్చితంగా చూపిస్తాను, ఇష్టపడుతున్నాను. అలాగే ఒక చిన్న ఇంగ్లీష్ కొటేషన్ని కూడా దేవుడు ప్రేరేపించారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు. వీ షుడ్ హ్యావ్ టు క్రూసిఫైడ్ ఇన్ దిస్ వరల్డ్లీ నేచర్ బికాస్ వరల్డ్ ఆక్యుపైడ్ విత్ సిన్. వీ షుడ్ స్టే ఫార్ అవే ఫ్రమ్ ద సిన్ అండ్ క్లెన్స్ ద హ్యూమన్ హార్ట్స్. చూశారు కదండి, దేవుడు ఎంత గొప్ప మాటలను మనకు దయచేస్తున్నాడో. నాకు నిజంగా ఎన్ని తలాంతులు అయితే లేవండి, నాకు ఇంత టాలెంట్ లేదు, నాకు ఇంత జ్ఞానం లేదు. అయినప్పటికీ కూడా ఆయనతో ఏకాంతంగా ప్రార్థిస్తున్నప్పుడు, ఆయనతో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ఆయన ఎన్నో గొప్ప విషయాలని, గూఢమైన విషయాలని, రమ్యమైన విషయాలని, మంచి విషయాన్ని, జ్ఞానము తగిన విషయాలని, లోకానికి కావాల్సిన, మనకి కావాల్సిన విషయాలని, ఆయనకి లోకం నుంచి మనల్ని దగ్గర చేస్తున్న విషయాలని దేవుడు ఎంతగానో ఇష్టపడి చెప్తున్నారు. నేను చెప్పిన ఒక కొటేషన్ యొక్క అర్థం ఏంటంటే, మనం ఈ యొక్క లోకానుసారమైన లోక ఇచ్చల్ని మనం కూడా సిలువ వేయాలి, మనం కూడా వాటిని పాతి పెట్టాలి ఈ లోకంలోనే. ఎందుకంటే ఈ లోకంలో పాపం విస్తారముగా ప్రబలిస్తుంది, వ్యాప్తి చెందుతుంది. మనం ఖచ్చితంగా ఆ పాపానికి దూరంగా ఉండాలి. మనకి మనుషుల హృదయాల్ని, మన హృదయాల్ని పరిశుద్ధత చేసుకోవాలి, క్లెన్స్ చేయాలి. హ్యూమన్ హార్ట్స్ని క్లెన్స్ చేసి నూతన పరిచి దేవుని యొక్క రాజ్యము చేరుతున్నప్పుడు ఒట్టి చేతులతో, ఒట్టి మాటలతో కాదు, కానీ దేవుడిచ్చిన తలాంతులని, దేవుడిచ్చిన అభిషేకమును పొందుకొని మంచి ఆత్మలని, మంచి ఉద్దేశాలని కలిగి దేవునితో రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటున్నాను. మన బ్రదర్ ఏసన్ గారు ఒక మంచి మాట చెప్తారండి. ఏంటంటే, అన్న మనం ఒకవేళ ఇక్కడ చనిపోతే, ఈ యొక్క భూమి మీద మన నూకలు చెల్లిపోతే ఏంటి పరిస్థితి అని ఒక ఇంటర్వ్యూవర్ అడిగినప్పుడు అన్న ఒక మాట చెప్తారు. ఏముంటుంది, ఎంతకాలం ప్రభు కోసం నేను ప్రయాసపడ్డాను, ఈ లోకంలో కళ్ళు మూసి పరలోకంలో నా తండ్రి ఒడిలో కళ్ళు తెరుస్తాను అని గొప్ప మాటను చెప్పారు. ఈరోజు అలాంటి అద్భుతమైన మాట మనం చెప్పగలమా? చెప్పలేకపోతే ఇకపై నేను చెప్పే వాళ్ళలాగా మన జీవితాన్ని మనం మార్చుకుందామా? ప్రార్థించండి, వాక్యాన్ని చదవండి, దేవునితో సహవాసం గడపండి. ఈ దేవుడిచ్చిన వాగ్దానం మీద తుది వరకు కూడా విశ్వాసముతో నించోండి. మీ తుది శ్వాస వరకు కూడా మీ క్రైస్తవ జీవితాన్ని కడముట్టించండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.